హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హయాత్ తెలుగు వ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే, మనం గుంటకలు కట్టేటప్పుడు చాలామంది గుంటకల మీద ఎక్కువడం, అలాగే వాటి మీద రాళ్ళు పెట్టడం అనేది చేస్తుంటారు. సో అవేవీ లేకుండా సులభమైన పద్ధతిలో అయితే నేనైతే ఒకటి పొలుగు అయితే తీసుకొచ్చాను అనమాట మీ ముందుకు. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఆ పొలుగుని. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ప్లేట్ వచ్చేసి ఉక్కుది అనమాట. ఇది దీనికి మనం ముందు అరడగం వేసుకున్నప్పుడు మొత్తం మనము పాసినప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట. ఈ ప్లేట్ వచ్చేసి స్టీల్ ప్లేట్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా ఎంత షార్ప్ ఉందో, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ప్లేట్ వెల్డింగ్ వేయించి మనమైతే గుంటకు వేసుకోవాలి. ఈ గుంటక వేసిన తర్వాత ఈ పొలుగు ఎలా వర్క్ చేస్తుంది అనేది నేనైతే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను అన్నమాట ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత షార్ప్ ఉందో. సో ప్లేట్ అనేది చూస్తున్నారు కదా, ఎందుకంటే మన రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను అనమాట. సో ఎలా ఉందనేది నాకైతే కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఎలా పోతుంది ఇది. ఇప్పుడు ఇది మొదలు పెట్టేశాను అనమాట. మనకి ఇట్లా ఎక్కడైనా తుంగగడ్డలు ఉన్నప్పుడు అవలీలుగా అయితే నరుక్కుని పోతుందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా ఎంత లోపల వెళ్తుందో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎద్దుల కాళ్ళకి చాలా జాగ్రత్త అనేది ఉండాలి ఫ్రెండ్స్ మనము, లేకపోతే ఒకటేసారి అయితే నరికేస్తుంది అనమాట కాళ్ళని. సో చూస్తున్నారు కదా, రోటర్ మాత్రమే అయితే తెగింది ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం కింద నుంచి పట్టుకొని అయితే వస్తుంది ఇది. చూస్తున్నారు కదా, ఏదైతే మిగలలేదు, కింద నుంచి అయితే నరుక్కొని వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, వేర్ల కాటు నుంచి. సో ఫ్రెండ్స్, ఈ పొలుగు వేసిన తర్వాత ఎంత నీట్గా అవుతుందో చూసారా పొలం. సో ఇక్కడైతే పాయలేదనమాట, ఇక్కడైతే గుంటకైతే దున్నలేదు. సో ఇదైతే దున్నింది. సో చూస్తున్నారు కదా, సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఎంత క్లీన్ అయింది పొలం, చూస్తున్నారు కదా. మన రైతులకి ఎలా ఇబ్బంది లేకుండా అయితే చాలా క్లీన్ అయితే ఉంటుంది పొలం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పొలం మొత్తం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే ఎండ్ ఆఫ్ స్టేజ్కి వచ్చి గుంటకైతే నిలబెట్టేశాం. సో వీడియో చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.